వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఏఐబీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి పరంజ్యోతి. ఈ కార్యక్రమంలో ఏఐబీఎస్పీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ డి జగన్మోహన్ రావు, ఏఐబీఎస్పీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వేమేశ్వరి, ఎన్టీఆర్ జిల్లా ఏఐబీఎస్పీ అధ్యక్ష కార్యదర్శులు పొనుగుపాటి శ్రీనివాసరావు, చీలి ఆనంద్ కుమార్, పాస్టర్ జక్రయ్య, గంగాధర్రావు, ఎన్ శామ్యూల్ కుమారి, వెంకటేశ్వరరావు, యు సురేష్ బాబు, శంకర్రావు, టి సురేష్ బాబు, దొరబాబు, ప్రకాష్ రాజు తదితరులు సుమారు 50 మంది పాల్గొన్నారు. బి పరంజ్యోతి మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అణగారిన వర్గాల, పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. అంబేద్కర్ మనకు కల్పించిన ఓటు హక్కు ద్వారా అధికారానికి దూరంగా ఉన్న కులాలు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి అత్యున్నత పదవులు అధిరోహించినప్పుడే సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేయడం ద్వారా బహుజనుల అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి, ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ శాసిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో చూసుకుంటే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలు ఏవి కూడా కనిపించట్లేదు. కాబట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని ఈరోజు సౌత్ ఇండియాలో 5 రాష్ట్రాల్లో ముందుకు తీసుకొచ్చి నడిపిస్తూ ఉన్నారు. దీనికి ఆల్ ఇండియా కోఆర్డినేటర్గా మాజీ డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. అలాగే ఇందాక మన అధ్యక్షులు చెప్పారు శ్రీనివాసరావు గారు, రాష్ట్ర అధ్యక్షులుగా లక్కే రాజారావు గారు ఉన్నారు. అలాగే మన రాష్ట్ర కోఆర్డినేటర్గా పరంజ్యోతి గారు ఆధ్వర్యంలో నన్ను మహిళా రాష్ట్ర విభాగానికి సంబంధించి ఉన్నాయి కదా, ఆ పార్టీలు మేము కూడా పనిచేస్తున్నాం కదా, వాళ్ళు ఓట్లు వేస్తున్నాయి కదా, ప్రభుత్వాలు వస్తున్నాయి కదా, కొత్త పార్టీ అవసరం ఏంటి? మీ మనసులో ఉన్నటువంటి ప్రశ్న అయి ఉండాలి. అయితే బిఎస్పీ అనేటువంటి పదం తెలుసు, ఆ పార్టీ బహుజన సమాజ్ ఇది ఆల్ ఇండియా బిఎస్పీ కొత్త పార్టీ. బిఎస్పీలో వచ్చే పార్టీకి భావించాలి. ఫస్ట్ మనం అధికారం, రాజ్యాధికారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారం లేకపోతే ఈ సమస్యలు పరిష్కారం కావు. ఈ రాజ్యాధికారం అనేటువంటి ఎలా వస్తుంది? పార్టీలు ఎన్నికలు నిలబడతారు. ఆ పార్టీకి అత్యధికమైనటువంటి ప్రజలు ఓటేస్తే వాళ్ళు ముఖ్యమంత్రుల ద్వారా, ప్రధానమంత్రుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పరిపాలనా విధానాన్ని బట్టి ప్రజలకి ఉన్నటువంటి చట్టాలు అందుబాటులోకి తీసుకొచ్చి కొత్త చట్టాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడం అనేటువంటి ప్రభుత్వ బాధ్యత. దానికోసం ఒక రాజకీయ పార్టీలు ఏర్పాటు చేస్తాం. మనందరూ తెలుసు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నారు. తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ, ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు ఇచ్చుకున్నమాట. వైసీపీ ఒక రాజకీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మొదటిదాకా కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రధాన పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఓట్లు మొత్తం కూడా వైసీపీ పార్టీకి ఆగిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నడిపిన బిడ్డలందరూ కూడా వైసీపీలో వచ్చారు. కాబట్టి ఆ ఓటు మొత్తాన్ని కూడా దీన్ని తెచ్చుకున్నారు. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డల్ అయిపోయిన తర్వాత దీనికి ప్రధాన పార్టీ వైసీపీ అండ్ టీడీపీ. మరి ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పార్టీలు అన్నింటిలో నిలబడతాయి. ఏ పార్టీ అయినా ఎన్నికలు నిలబడేటప్పుడు పొలిటికల్ సైన్స్ ప్రధాన ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు తమ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఒక పార్టీగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొని అధికారంలో చూస్తారు. ఇది బేసిక్గా ఒక పని. అలా అయినప్పుడు ఏంటంటే టీడీపీ ఏముంది, తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పి అమ్మాళ్ళు అందరూ కూడా కలిసి ఒక పార్టీ ఏర్పాటు చేసుకొని మనం అందరినీ ఎవరైతే మిగతా జనాలందరూ కూడా ఈ పార్టీకి అందరికీ ఏం చేస్తారు
ముఠాలను చెప్పి వాళ్ళు అధికారంలో కూర్చొని ఓట్లు ఇచ్చారు. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు ఈ పార్టీని నడిపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కానీ వైసీపీ కాడి మొదలు పెడితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అగ్ర కులాల వాళ్ళ దగ్గర, అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర మనం చేతులు కట్టుకొని నిలబడే స్థితిని మనమే తెచ్చుకుంటున్నాం. ఇది పోవాలి. ఈ చైతన్యం మనలో రావాలి. మనందరం కూడా ఎందుకు ఈ అగ్రకుల పార్టీలకు ఓటు వేయాలి అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనమేమన్నా మంత్రులు అవుతామా, ముఖ్యమంత్రులు అవుతామా? ఏమీ కాము. తెలుగుదేశంలో, వైసీపీలో కూడా కొంతమంది ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మంత్రులు ఉన్నారు. జగన్ కొంతమందిని ఎస్టీలుగా పెడతాడు, ఎస్సీలను పెడతాడు, బీసీలను పెడతాడు. జగన్ ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలు ఎస్సీ మహిళలే హోంమంత్రిగా ఉన్నారు. 2 మహిళా ఎమ్మెల్యేలు హోంమంత్రిగా చేశారు. వాళ్ళకి ఏమన్నా స్వతంత్రత ఉందా? వాళ్ళ పీరియడ్లోనే దళితులు చచ్చిపోతే ఆ హోంమంత్రులు మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే వాళ్ళ ఆ పార్టీలో ఉంచడం, బయటికి పంపించడం. ఇప్పుడు కూడా తెలుగుదేశం అదే. తెలుగుదేశంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో వేధింపులు జరుగుతూ ఉన్నాయి. హోంమంత్రి గారు మళ్ళీ మహిళే. జగన్ చూసి ఈయన కూడా కాల్చి కొట్టాడు. కానీ ఈవిడ చంద్రబాబును పొగట్టడానికి, జగన్ను తిట్టడానికే కానీ ఈ పేదవాళ్ళ పక్షాన్ని మాట్లాడటానికి ఈవిడికి నోరు రాదు. పేదవాళ్ళు ఎందుకు? ఆ అగ్రకుల పార్టీలలో ఉంటే ఎవరైనా అంతే, మనమైనా అంతే. లేకపోతే అనిత గారు హోంమంత్రి తీసేస్తారు, పార్టీలోంచి బహిష్కరిస్తారు. వాళ్ళకి పదవులు కావాలి, సంపాదన కావాలి, అధికారం కావాలి, అహంకారం కావాలి. దానికోసం ఆ పార్టీలో ఉంటాం. కానీ మన పార్టీ వీటికి వ్యతిరేకంగా ప్రజల అభివృద్ధి కోసం మనం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మన ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకున్న పార్టీ, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ మన ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ. ఈ పార్టీ చాలా క్లియర్. మనం ఎవరికి మద్దతు ఇవ్వం, ఎవరికి వ్యతిరేకం కాదు. మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి, మనల్ని మనం బలవంతులుగా చేసుకోవటానికి, మన ఓటు హక్కు మనం ఉపయోగించుకొని మన ప్రజల్ని అధికారంలోకి తీసుకురావటానికి, స్వయం పాలన మనమే పరిపాలించుకునే విధంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఏర్పాటు చేసుకున్న పార్టీ మన ఆల్